శ్రావణి ఏం ఆర్డర్ పెట్టినావు నా కోసం? మటన్ కీమా బిర్యానీ, వావ్, చికెన్ లాలీపాప్ బిర్యానీ. ఓకే, ఇంకంతే, మన ఇద్దరికి అయ్యే ఎక్కువ కదా. ఎక్కువ. ఓపెన్ చేద్దాం మనం. తిందాం కానీ. ఎలా ఉన్నాయి ఏంటో రేటింగ్ అని ఆర్డర్ పెట్టా, ఎప్పుడు బాగానే ఉంటాయి. ఓకే ఓకే. నేను యాక్చువల్గా కృతింగాలో నాకు తెలిసి మా పెళ్ళైనప్పటి నుంచి 1 టైమే తిన్నాను, బీటీఎంలో తిన్నాను అనమాట. సో సెకండ్ టైం ఇదైతే. ఓకే, మటన్ కీమా బిర్యానీ, ఇదేమో లాలీపాప్ అన్నమాట. వావ్, చికెన్ బిర్యానీ అది. చికెన్ బిర్యానీ, దానిలోకి లాలీపాప్ అండ్ మటన్ బిర్యానీ, అందులోకి రైతా, ఆనియన్స్. ఓకే. మామూలుగా నేను 1 వీక్ నుంచి వండడమే మానేశాను, ఎందుకంటే లగేజ్ అంతా షిఫ్ట్ చేసేసే కదా. రోజుకి ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో డిన్నర్ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తున్నారు. ఏదో అంటారు కదా, వండుకునేవాడి కన్నా అడుక్కునేవాడికి 66 కూరలు అన్నట్టు. సో అదనమాట. అందరూ ఎట్లా అంటే, అందుకే అపార్ట్మెంట్లో ఉంటే ఇదో బెనిఫిట్, అందరూ ఎవరికన్నా ఒక ఇబ్బంది వస్తే అందరూ ఒక ఫ్యామిలీ లాగా గ్యాదర్ అవుతాం అనమాట. సో అది మీరు కూడా తినండి గాయస్. ఇట్లా లేదంటే అడ్డంగా పెడతాను దాని లేదా మళ్ళీ అడ్డంగా లేదంటే ప్లేట్ పల్లెని పైకి వెళ్తాను. యాక్చువల్గా నేను మటన్ బిర్యానీ ఎప్పుడు ఇంతవరకు బయట ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. కీమా బిర్యానీ బాగుంది, కానీ క్రితంగా అంటే స్పైసీ ఉంటుంది కదా, బాగుంది. చికెన్ బిర్యానీ కూడా బాగుంది, టేస్ట్ చేస్తా చికెన్ బిర్యానీ. బాగుంది చికెన్ బిర్యానీ కూడా. మా వాయిస్ కన్నా మీకు టీవీలో వాయిస్ వినపడుతుంటుందేమో, ఎందుకంటే ఇక్కడ మా బుడ్డాయి నా రైమ్స్ పెట్టుకొని చూస్తూ ఉన్నాడు అనమాట, మాకు తగ్గించే ఛాన్స్ ఇవ్వట్లేదు.